కర్నార్ బీచ్ అసలు అక్కడ కాదు, ఇగో ఇక్కడ. ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గను A to Z. ఈరోజు ముచ్చట ఏంటంటే మేమైతే చెప్పుర్రి డాన్స్ ప్రోగ్రామ్ కాదు, యాక్చువల్గా మేము చెప్పాలంటే కరీంనగర్ మినీ బీచ్కి అయితే మేము వచ్చేసినాం. సో నేను మా కుట్టి ప్లస్ మా ఓనర్ వాళ్ళ డాటర్స్ మీ ఇద్దరం, వీళ్ళిద్దరు అయితే ఎప్పటికీ మాతోటే ఉంటారు, వచ్చేస్తారు. మేమైతే ఇప్పుడు డ్యామ్కి అయితే వచ్చినాం. ఇప్పుడు మేము కంటెంట్ ఏంటంటే మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది కదా, మేము ఆ సాంగ్ అయితే అక్కడ లొకేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఏనీకి అయితే వచ్చినాం. ఇందులో ఉంది అయితే నా బ్లాక్ షర్ట్. సో ఇక మా డాన్సర్ ఇప్పుడైతే మేము ఆడికి లొకేషన్ కాడికి వెళ్ళి డాన్స్ చేస్తాం. ఇక్కడ డాన్స్ చేసి అయిపోయినాకనైతే మనం మినీ బీచ్కి అయితే పోదాం. మీరు ఎగ్జాక్ట్ చూసుకున్నది మినీ బీచ్లో అయితే మంది అయితే కనిపిస్తున్నారు. సో ఇక్కడ డాన్స్ వీడియో చేసి అయితే మేము మినీ బీచ్కి వెళ్తాం. ఇక మా క్యూట్ ఏం చేద్దామంటావు మరి? ఇక్కడ చూడదు ఇక అన్ని ఇక మా బైక్ అక్కడ పార్కింగ్ చేసి ఇటు వచ్చేసినాం. శంఖాలు ఆల్రెడీ ఇలా చేప పడ్డది ఒకటి. కరీంనగర్ బీచ్ అసలు అక్కడ కాదు, ఇగో ఇక్కడ చూడండి ఎట్లా వస్తున్నాయి అలలు. ఏ అద్దు లోపలికి డాన్స్ చేసినాక ఏదైనా గైస్ లొకేషన్ అయితే అద్భుతంగా బ్యూటిఫుల్ ఉంది. మా వాళ్ళు అయితే మంచిగా చిల్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ చూడండి, వావ్ సో బ్యూటిఫుల్. కోట్లు ఇచ్చినా కొలేని ఆనందం ఇది. అక్కడైతే ఇంతగానం మంచిగా రాదు, అక్కడ వాటర్ ఇంతగానం అక్కడికి దాకా అక్కడ అంకుల్ అక్కడైతే అంకుల్ అయితే షాపులు అయితే పడుతున్నాయా పట్టుకోవాల్సిందాం. మేమైతే ఇప్పుడు నేను బటర్ఫ్లై సాంగ్ అయితే ఇప్పుడైతే వీడియో అయితే తీయబోతున్నాం. చూసుకున్నట్లయితే మేమైతే కరీంనగర్ డామ్ లో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇప్పటికైతే ఒక పెళ్లి బృందం వచ్చింది డైరెక్ట్ ఈడికే. పెళ్లి వ్యాన్ వేసుకొని వచ్చిల్లు, ఇక్కడ చిన్న థమ్స్ అప్ దావత్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిల్లు. ఇరుముడి డ్యాన్స్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్. కానీ డ్యాన్స్ చేయాలంటే నాకు పానాలు అయితే లేచి వచ్చినాయి. ఘోరంగా అంటే ఘోరంగా ప్రాక్టీస్ చేసిన, ఎందుకంటే నాకు డ్యాన్స్ అంటేనే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు స్టెప్పులు రావు, ఏమున్నా యాక్టింగ్ వస్తుంది. సో మా వాళ్ళు అయితే కష్టపడి మా కుట్టి అయితే నాకైతే స్టెప్స్ నేర్పించింది. ఎట్టకేలకైతే పానం తలకిందులు అయితే స్టెప్ అయితే చేసిన, అయిపోయింది సక్సెస్ఫుల్లీ. మా వాళ్ళు అయితే రమ్మంటే అత్తలేరు. మొత్తం వీడియో అయితే డల్ అయింది మొత్తం కంప్లీట్. నాతో ఒక్కరు కూడా డాన్స్ చేస్తలేరు అని చెప్పి డల్ అయింది. అక్కడనైతే చేపలు పట్టేటోళ్ళు అయితే వచ్చింది ఫ్రెండ్స్. మేము రాకముందే వచ్చి చేపలు పట్టిండు ఒక ఆయన. చూడండి ఆడ ఎంత వాటర్, చేపలు వాటర్ ఫ్రెండ్స్. అక్కడ
లోకల్ బోట్ కూడా మనం పెట్టాము అది ఫిష్ హంటింగ్ అయితే వాళ్ళు పట్టింది ఫ్రెండ్స్. చూడండి గాయ్స్, ఎప్పటి నుండి పడతాలో మనకు తెలియదు. అరే నిన్ను ఇటు రారా అబ్బా ఇది చూడు అక్క అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫుల్. అవి ఏంటి, అవి ఏమంటారు, పిచ్చుకు పిచ్చుకు అని తిరుగుతున్నా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం తాగుతుంది గిదానికి ఇట్లా నర్వస్ అయితే ఎట్లా నా దూపైతుంది ఫ్రెండ్స్. నీ ఆ మాత్రం కదా వాటర్ కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మినీ బీచ్కి అయితే వచ్చేసినాం. అక్కడనైతే టైం స్పెండ్ అయితే ఫుల్ చేసేసినాం. ఓన్లీ అక్కడ రీల్స్ చేయడానికి వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడనైతే మేము స్విమ్మింగ్ చేయబోతున్నాం. మేము స్విమ్మింగ్ ఎట్లా చేయబోతున్నాం మా ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. నేను లాస్ట్ ఇయర్ పూడూరు అనిల్ తోటి అయితే నేను మినీ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేసిన. అప్పుడు నాకైతే మంచి సపోర్ట్ చేసిన, మంచి వ్యూస్ కూడా వచ్చినాయి. సో ఇప్పుడు మా వాళ్ళతో వచ్చిన, ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము షేర్ చేయండి, లైక్ అండ్ షేర్ చేసి గను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే మేము మినీ బీచ్లో ఉన్నాం. ఫుల్ మంది వచ్చులు గాయస్, ఫుల్ అంటే ఫుల్ మంది వచ్చులు. చెప్పులు వేసుకోదు, మేము బండి కాడ ఇప్పొచ్చినాం. ఇచ్చిరా పాడ పోనాడు గాయస్. వాళ్ళు ఇక చైర్లు పట్టుకొచ్చుకున్నారు, చైర్లు పట్టుకొని వచ్చి చైర్లో కూర్చొని చూస్తున్నారు. ఇక్కడైతే వెరైటీ మంది అవుతున్నారు. చైర్స్ కూడా నీళ్ళ మేమైతే లోపలికి అయితే పోతున్నాం స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం. ఎందుకంటే మా వాళ్ళు స్విమ్మింగ్ చేస్తామని అంటారు, ఓకే అద్దు అని చెప్పి ఉంటుంది, కోల్డ్ అవుతుంది వాటర్ అవి అంటే. ఏం కాదన్నా ప్లీజ్ అన్నా, నేను చేస్తాను స్విమ్మింగ్ చేస్తాను అంటే. సో ఇప్పుడు లోపలికి అయితే తీసుకెళ్తున్నా. అయ్యో అవును, కానీ కింద ఇంతగానం లోతుందా ఫ్రెండ్స్, అందుకనే పెట్టిన. అమ్మా మునుక్కుంటా వస్తా నేను. చల్లగా ఉన్న ఫ్రెండ్స్, నా లంగకు మీరు కూడా తొందరగా అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా ఉంది లుక్. ఇక్కడ మేము ఆల్రెడీ 3-4 రీల్స్ అయితే వేసినాం. నన్నైతే দেখతలేదు. ఎందుకు দেখతలేదు? మినీ బీచ్ మొన్న నుంచి అడుగుతుంది మా కుట్టి, మినీ బీచ్ పోదాం రా, దాదాపు ఒక 1 వీక్ నుంచి అడుగుతుంది. సో నాకు ఇవాళ టైం దొరికింది, అందుకే మినీ బీచ్కి అయితే తీసుకొచ్చింది. చిన్నలు కూడా వచ్చింది, మా ఓనర్ వాళ్ళ డాటర్స్ కూడా. అమ్మో చలి పెడుతుంది. గైస్ వాళ్ళిద్దరు ముంచుతుర్రు అందులో. ఏ మీరు వద్దు వద్దు వద్దు. ఇట్టురా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనంట ఫుల్ చదివాను. అయ్యో తడిసింది. మళ్ళీ వీటి వరకు తోటి స్నానం చేయాలి. పోతా అదే అంటే ఇట్లా మింగినవా అటు పంప.
నాకు ఎడక్కడలో మొత్తం కనిపిద్దా మంచి కూర్చో అక్క చిన్న పిల్లలాగా భయపడుతుంటే గాయస్ మళ్ళీ పుడతామైంది ఉన్నప్పుడే ఎంజాయ్ చేసే లైఫ్ ను మరి అక్క ఆయనకి ఏం కాదు ఎందుకంటే ఏం కాదు అయితే నేనైతే ఎండింగ్ అయితే వచ్చేసినాం మేమంతా బోట్లు ఏది ఇప్పుడైతే అక్కడ బోట్ అవుతుంది మేము బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆడ అలో అంటే లేదు అట్టిగా అక్కడ పోయి అయితే స్విమ్మింగ్ అయితే చేసేస్తాం చూడండి అయితే వనుకుతుంది చల్లికి నాకైతే ఏం పర్లేదు అక్క గైస్ మేమైతే లాస్ట్ ఫైనల్ ఎండింగ్ ఉన్న బోట్ కాడికి అయితే వచ్చేసినాం మా పొట్టి వాటర్ లో అయితే మేము నడుచుకుంటూ వెళ్తాం సో బాయ్ బాయ్ బై గైస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే గాయస్ మేమైతే ఇప్పుడైతే మా అయిపోయింది ఎందుకంటే లేట్ అయింది చీకటి అయింది అందరు ఇంటికి అయితే పోతున్నారు మేమే లాస్ట్ ఎండింగ్ అనుకుంటా చూడండి మీ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే ఎవరు లేరు సో ఇంతటితో మేమైతే ఇంటికి పోతున్నాం ఇక స్విమ్మింగ్ అయితే వేసింది కానీ ఇంకా సాటిస్ఫై కాలే ఇంకా చేద్దాం అంటుంది చీకటి అయిందని చెప్పి పోదామని చెప్పిన సో నేను ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు మా మమ్మీ వాళ్ళతోటి ఫుల్ స్విమ్మింగ్ అయితే చేసిన ఫ్రెండ్స్ అలాగని నేను తీయాలి మినీ బీచ్లోనే తీయలేకపోతే ఒకటేసారి గాలి వచ్చి వర్షం పడ్డది కదా ఫ్రెండ్స్ అందుకనే ఇక వెళ్ళిపోయినాం లేకపోతే ఆన్నే కొద్దిసేపుగా ఓకే మంచిగా సాటిస్ఫై అయినాం అప్పుడైతే మేము ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా మీకు ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నా ఏంటిదంటే మా డాడీ వల్లనే ఇదంతా జరిగింది లేకపోతే అన్న వాళ్ళు నాకు కలిసేటోళ్ళు కాదు నేను అన్న వాళ్ళని కలిసేటోళ్ళు కాదు ఫ్రెండ్స్ సో ఇప్పటికైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది లవ్ యూ ఆల్